ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ అట్రాక్షన్ గా నిలిచారు. ఓట్లు రాలడం సంగతి ఎలాగున్నా పవన్ కళ్యాణ్ సభలకు జనం మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చారు. మీటింగ్లు మాత్రం హిట్ అయ్యాయి. తెలంగాణ ప్రచారంలో మన తెలంగాణ అంటూ ఆ ప్రాంతాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు పవన్. అయితే తెలంగాణలో పోలింగ్ ముగిసి సీమాంధ్రలో అడుగుపెట్టగానే వ్యూహం మార్చారు జనసేన అధ్యక్షులు. సీమాంధ్ర పౌరుషం అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తాను సీమాంధ్ర వాడినన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. వ్యూహాత్మకంగా అటు విభజన ఇష్యూను, ఇటు వైసీపీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ మండిపడ్డారు. వైఎస్ అప్పట్లో నాటిన మొక్క పెరిగి పెరిగి పెద్దదై చివరకు రాష్ట్ర విభజనకు దారితీసిందని నిప్పులు చెరిగారు. అంతటితో ఆగలేదు పవన్ కళ్యాణ్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే సీమాంధ్రులను కించపరిచినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గానే ఉన్నారంటూ మండిపడ్డారు. ఏం ప్రయోజనం ఆశించి జగన్ మౌనం వహించారని ప్రశ్నించారు జనసేన అధ్యక్షుడు. టీఆర్ఎస్ కు వైసీపీకి లోపాయికారిగా అవగాహన ఉన్నదన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. జగన్లోని సీమాంధ్రుల పౌరుషం ఏమైందని నిలదీశారు పవన్ కళ్యాణ్. ప్రజాధనాన్ని దోచుకున్నందుకే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. సీమాంధ్ర ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్న జగన్ను జనం దృష్టిలో అవినీతిపరుడిగా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయాల్సిందంతా చేశారు. మరి ముఖ్యంగా చివరి రోజు ప్రచారంలో భాగంగా అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో హల్చల్ చేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీ కూటమికి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన వైసీపీని టార్గెట్ చేశారు. వైఎస్ కుటుంబంపై ఎడాపెడా విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశారు. పాదయాత్రలతో, అభివృద్ధి మంత్రంతో చంద్రబాబు నాయుడు పార్టీ గ్రాఫ్ కొంత మేర పెంచగలిగిన పవన్ కళ్యాణ్ రాకతో టీడీపీ, బీజేపీ కూటమిలో జోష్ వచ్చింది. సుత్తి లేకుండా ఎడాపెడా పంచులు పేలిస్తూ, సూటిగా మాట్లాడుతూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు పవన్ కళ్యాణ్. మొత్తం మీద సీమాంధ్ర ప్రచారంలో తన మార్కు డైలాగులతో హల్చల్ చేశారు పవన్ కళ్యాణ్. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.